దేవతలందరికన్నా గొప్పవాడు పరమేశ్వరుడు అని తేల్చి చెప్పేస్తున్నారు. అయితే మిగిలిన దేవీ దేవతల కీర్తికి భంగం కలగకుండా మనం విశ్లేషణ చెయ్యాలి. ఇప్పుడు ఈ శ్లోకము దీని అర్థము చెప్తాను, చివరిలో విశ్లేషణ కూడా చేద్దాం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, మహాదేవం మహాత్మానం భుజంగాధిపకంకణం మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం. మహా అనే శబ్దాన్ని దేనికి వాడతారు అంటే, దానికన్నా గొప్పది లేనప్పుడు, సర్వోత్కృష్టమైనది అని చెప్పవలసి వచ్చినప్పుడు మహా అనే శబ్దాన్ని వాడతారు. ఇప్పుడు మహాపాపహరం దేవం అంటే గొప్పవైనటువంటి పాపములను తొలగించేటటువంటి దైవము పరమేశ్వరుడు. కాబట్టి ఇందులో ఏ ఇబ్బంది లేదు. మహాత్మానం అని అన్నారు అంటే గొప్ప ఆత్మ కలిగిన వాడు. ఆత్మలన్నీ గొప్పవే కదండి, మళ్ళీ ఇందులో గొప్ప ఆత్మలు ఉంటాయి అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతులైనటువంటి యోగులను, ఇంద్రియములను జయించినటువంటి ఋషులను, కామక్రోధములకు లోబడకుండా జీవించేటటువంటి గొప్ప వారిని మహాత్ములు అనాలి. ఎవరిని పడితే వాళ్ళని అనకూడదు. అటువంటి మహాత్ముల యొక్క హృదయంలో నివసిస్తున్నాడు కనుక పరమేశ్వరుడు మహాత్మానం. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మనకి. అలాగే భుజంగాధిప కంకణం, సర్పములను ఆభరణములుగా ధరించినవాడు. అంటే సర్పములు ఎందుకు ధరిస్తాడు అనేది నేను గతంలో చెప్పాను. ఇకపోతే మొట్టమొదటిది మహాదేవం, దేవతలందరికన్నా గొప్పవాడు. మరి మా విష్ణుమూర్తి సంగతి ఏంటి అని అడుగుతారు. విష్ణుమూర్తిని ఏమని పిలుస్తున్నాం మనం? మహావిష్ణువు అని అంటున్నాం. అప్పుడు విష్ణువు అంటే వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా నిండిపోయిన వాడు విష్ణువు అయితే, విష్ణోశ్చ హృదయగుం శివ, ఆ విష్ణుమూర్తి హృదయంలో ఈశ్వరుడు ఉంటున్నాడు కనుక నాకిప్పుడు విష్ణుమూర్తే సర్వోత్కృష్టమైనటువంటి దైవం అయ్యేది. ఇక గణపతి అని అన్నాం. గణానాం పతయ గణపతి, గణములన్నిటికీ అధిపతి గణపతి అంటే దేవగణము, ఋషిగణము, గంధర్వగణము, యక్షగణము ఏదైనా సరే. ఇప్పుడు విష్ణుమూర్తి శివుడు కూడా ఈ గణంలోనే ఉన్నారు కాబట్టి దేవగణంలో వాళ్ళకి అధిపతి గణపతే, మహాగణపతి అని అంట. అప్పుడు నాకు గణపతి సర్వోత్కృష్ట దైవం అయ్యాడు. అలాగే ఆది మధ్య అంతములు లేనిది కాలము అనుకుంటే, ఆ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయాలను చేస్తూ కాలానికి లోబడి ఉన్నారు కాబట్టి నాకు మహాకాళి, ఆవిడే నాకు సర్వోత్కృష్ట దైవము అని అంట. మహాసరస్వతి, జ్ఞానంలో ఈవిడిని మించిన దైవం లేదు. ఈ దేవతలందరూ కూడా ఈ జ్ఞాన శక్తితోనే వారి వారి కార్యములను నిర్వహిస్తున్నారు కాబట్టి సరస్వతి, ఆవిడే నాకు పరమదైవం అంట. అలాగే మహాలక్ష్మి. ఏ దేవతను తీసుకున్నా సరే మిగిలిన దేవతలన్నీ అదే స్వరూపంతో భాషిస్తారు, ప్రకాశిస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఈశ్వరుణ్ణి కీర్తించుకుంటున్నాం కాబట్టి ఆయన్ని మహాదేవం అని అన్నాం.